హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ కొట్టండి. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది. మీరు మాకు ఏ విధంగా అన్నా హెల్ప్ చేయాలి అనుకుంటే లైక్ కొట్టే హెల్ప్ చేయాలండి. ఓకేనా? మీరు లైక్ కొడితే ఇంకొంతమందికి మా వీడియోస్ వెళ్తాయి. ప్లీజ్ అండి లైక్ కొట్టండి. ఓకేనా? ఈ రోజు అయితే డే 13 అండి. 13 రోజులు ఫినిష్ చేసుకున్నాను. ఓకేనా? డే 13. ఈ రోజు వెయిట్ నిన్నటి మీద పెరిగానా తగ్గానా టెన్షన్ ఉంది. నేను కూడా చూసుకోనండి. నేను ముందు చూసుకోను, ఒకేసారి చూసుకుందాం అని చెప్పేసి నేను ఆగిపోతాను అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మాకు ఎలా చెప్తుందంటే ఓంకార్ అన్నయ్య ఉంటారు కదా, అలా అలా చెప్తుంది కదా మా అక్క చెప్పే విధానం. నాకు అట్లానే అనిపిస్తుంది. ఓంకార్ అక్కయ్య, ఓంకార్ అన్నయ్య, ఇప్పుడు ఎలా అవుతావు చూసుకుందాం అంటారు కదా, అట్లాగా ఓంకార్ అక్కయ్య. ఓకే, చూసుకుందాం. వెయిట్ చూసుకుందాం అప్పుడు. వెయిట్ చూసుకుందాం అప్పుడు మనం. ఎక్కక్క 68, 70, 68 కేజీలు 700 గ్రాములు ఉంది. చూడండి మీరే ఒకసారి. నిన్న ఎంత ఉంది? 69, 400 గ్రాములు. ఈరోజు 68, 700 గ్రాములు. అంటే తగ్గిపోయింది కదా. మళ్ళీ ఒక ½ కేజీ దాకా తగ్గింది. 13 బాబా, తగ్గిపోయా అక్క. ఈ రోజు అన్ని డేస్ కంటే ఈ రోజే తగ్గా. ఇన్ని రోజులు ఈ 9 లోనే ఉంటాను. 68, 700 ఇన్ని రోజులకు గానీ ఈ రోజే తగ్గావు వెయిట్. ఇగో మిగతా ఓకే, ఇది 69. మొత్తానికి ఈ రోజే తగ్గావు. 68, 750. ఓకే, ఇది కూడా ఎక్కువే, 50 గ్రాములు. ఇది తక్కువ అన్ని రోజుల కంటే ఈ రోజు తగ్గింది అనమాట. ఏమంటారు, ఎక్కువ తగ్గావు ఈ రోజు. 13 రోజులకు గాను తగ్గింది. చూద్దాం, ఇంకా ఉంది కదా కొన్ని డేస్. చూసి లాస్ట్ ఎలా ఉందో ఏంటనేది మీకు అర్థమైపోద్ది. ఎంత స్టార్టింగ్ వెయిట్ ఉంది, లాస్ట్ కి ఎంత తగ్గింది. లాస్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడే మామూలుగా అందరు క్లారిటీ ఇవ్వరు, కానీ మేము నీట్ గా క్లారిటీ చూడు. మనం టీ తాగాలి, లేట్ అయిపోతుంది, టీ తాగేస్తాం. ఓకే, చూడండి పొగలు వస్తున్నాయి వాటర్. ఇప్పుడు ఎత్తుకెళ్దాం వీటిని. ఓయమ్మ, బుస్ బుస్ అంటున్నాయి. మేము పోసేస్తున్నాం ల్యాప్టాప్ పైన. స్పూన్ దాంట్లో వేసి హాట్ హాట్. ఇది తాగితే స్టమక్ ఫ్యాట్ అయి తగ్గద్ది. బాగా కలుపుకో. మా అక్క తాగేస్తాం టీని. వేడిగా వెళ్తే పొద్దున్నే ఉంటది కదా, చాలా బాగుంటది. ఇదేనండి మాకు పొద్దున్నే. ఏం చేద్దాం చెప్పండి, పనులన్నీ టైంకి అయిపోతాయి. అప్పుడు ప్రశాంతంగా కూర్చొని తాగుతారు. మా తమ్ముడు కూడా పాపం టిఫిన్ చేయడు. నేను తాగిన దాకా వెయిటింగ్. ఆయన తెచ్చుకుంటున్నాడు ఈ మధ్య. ఆడిరోజు తిందాం అనుకున్నా, నాకు లేసింది రోజు. నేను చెప్పి పంపించాను, తినమని చెప్పింది. అది జరిగింది ఏంటంటే ఏమి లేవు. ఒకవేళ ఉన్నా నేను తినేవాడిని కాదు, తెచ్చుకోండి. మా అక్క చెప్పుకుంటూ ఉంటే తినేది వచ్చేవాడిని ఖచ్చితంగా. మా అక్క చెప్పింది కాబట్టి నేను తినకుండా వచ్చా. ఇదే మ్యాజిక్. టీ తాగేసింది, రెడీ అయిపోయింది షేక్ కి. షేక్ తీసుకుందాం. షేక్ కోసం నీళ్ళు కలుపుతుంది. అబ్బా, మనం వాసన పీల్చుకున్న తప్పక ఏం చేయలేం, తాగలేం మనం. కాలు తాగాలనుకున్నా మనం ఉండలేం. అయిపోయింది. టిఫిన్ రెడీ మా అక్కది. కొంచెం కూలింగ్ తక్కువ ఉన్నాయి రోజు. కూలింగ్ తక్కువ ఉంది, గ్లాస్ వేడిగానే ఉంది. నచ్చేస్తుందా రోజు?
ఇంకేం చేస్తా, టిఫిన్ లేకపోతే ఆటోమేటిక్గా అయ్యా నచ్చాలి, తప్పదు. నేను కానీ తాగేటప్పుడు ఏంటి ఈ పాటు ఇంకో గ్లాస్ యొక్క అని అడిగాను ఖచ్చితంగా, ఎందుకంటే బాగుంటాయి టేస్ట్. మిల్క్ షేక్ అదన్న విషయం. చూసారు కదా ఎంత తగ్గానో. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎట్లా తగ్గుతామా అని. నేనైతే అస్సలు అనుకోలేదు అని తగ్గుతా ఉన్నాను అని. రేపు చూద్దాం, రేపు ఆల్రెడీ నిన్న అలానే అనుకున్నా, నిన్న చాలా తగ్గిపోయింది. నాకు తెలుసు రేపు కూడా తగ్గొచ్చు 100%. నేను అనుకుంటున్నా లేదు 1% తేడాతో ఏమన్నా తగ్గొచ్చు, పెరగొచ్చు. చూద్దాం, చూద్దాం, తగ్గొచ్చు. రోజు ఇంట్రెస్ట్ గానే ఉంటుంది, రోజు జరగద్దా అని. రేపు చూసేద్దాం. ఓకేనా? బాయ్. బాయ్.